హాయ్ అండి. మీరు ఇడ్లీకి కానీ దోశకి కానీ బియ్యం పోస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు బియ్యం అయితే వాడకండి. నేనైతే స్టోర్ బియ్యం అండి, ఇవి పక్కా స్టోర్ బియ్యం. స్టోర్ బియ్యాన్ని నేను ఇప్పుడు ఇడ్లీకి మెత్తగా స్పాంజీలాగా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు పక్కా కొలతలతో చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో చూసి ట్రై చేయండి ఒకసారి. చూడండి, 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా. 1 గ్లాసు ఉప్పుడు బియ్యం, మనం పచ్చి బియ్యం ఏ గ్లాసులో తీసుకున్నామో స్టోర్ బియ్యం అదే గ్లాసు 1 గ్లాసు మినప్పప్పు, 1 ఐస్ క్రీమ్ స్పూన్ నిండా 1 స్పూన్ మెంతులు. స్టోర్ బియ్యం అని మాత్రం తక్కువ చేయకండి. స్టోర్ బియ్యంలో మనకు కావాల్సిన పోషకాలు అనేది ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత స్మూత్గా వస్తాయో మీరే ఆశ్చర్యపోతారండి. ఉప్పుడు బియ్యం కూడా దీని ముందు దిగదుడిపోయానండి, అంత బాగా వస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కుందాం. మనం ఇడ్లీకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అంటే బియ్యం మినపప్పు అదే గ్లాస్తో ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదండి, అదనమాట 3/4 గ్లాస్ అనేది రవ్వ తీసుకోండి. చూడండి, 3/4 గ్లాస్ అనేది రవ్వ తీసుకోండి. అటుకులు కూడా ఒక 3/4 గ్లాస్ అనేది అటుకులు తీసుకోండి. చూడండి, 3/4 గ్లాస్ అటుకులు. ఈ రెండింటిని నీట్గా కడుక్కుందాం. చూడండి, నీట్గా కడిగేసి 1 గ్లాస్ నీళ్లు పోసేసి బాగా నాననియండి. మినిమం ఒక అరగంట నానితే చాలండి. మనం కడుగు పెట్టుకున్న బియ్యం కానీ చూడండి బాగా నానిపోయేసాయి. ఇప్పుడు మనం గ్రైండర్కి వేసేటప్పుడు ఇవి నానిపోతే చాలు, అటుకులు అవి మనం గ్రైండర్కి వేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. చూడండి, మనము గ్రైండర్లో వేసుకున్న ఇడ్లీ పిండి ఎట్లా ఫర్మెంటేషన్ అయ్యిందో. పిండి అనేదండి ఇట్లా చూడండి, ఇట్లా తీస్తే ఇట్లా రావాలి. అప్పుడే మీకు ఇడ్లీ అనేది స్మూత్గా టేస్టీగా అనేది వస్తాయండి. ఇప్పుడు మనం దీన్ని బాగా నీట్గా కలుపుకునేసి ఇది ఎంతైతే మనకు అవసరమో అంతవరకు తీసుకునేసి దాంట్లో ఉప్పు సోడా అనేది కలుపుకుందాం. చూడండి, నేను తీసుకున్న పిండికి 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడు, మీడియం సైజ్ స్పూన్తో 1 స్పూన్ తీసుకో. 1 చిటిక సోడా చాలండి, ఎక్కువ అయితే వద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అటుకులు వేసాము, ఇవంతా రవ్వ వేసాము కదా, మనకు ఆల్రెడీ స్మూత్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిని బాగా కలిపి పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పిండి బాగా కలిసిపోయేసింది కదండి. ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకుంటాం. ఇడ్లీ ప్లేట్లకి ఫస్ట్ ఆయిల్ పూసుకునేసి చిన్న ఇడ్లీలుగా పెట్టుకునేద్దాం. చూడండి, ఇలా చిన్నగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి, అప్పుడే మనకు బాగా ఉబ్బుతాయి. ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ నేను 2 గ్లాసులు నీళ్ళు పోసేస్తుంటానంటే ఇడ్లీలు ఇలా పెట్టేసాం కదా, ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిపోయాయండి, నేను స్టవ్ ఆపేసాను. సేమ్ ఇదే పిండితో మీకు దోశ కూడా పోసి చూపిస్తానండి. మనకి పెనం అయితే కాలిపోయింది, దోశ పోసుకునేద్దాం. ఇలా అయితే దోశ పోసుకుని చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ అయితే ఎంత బాగా వచ్చాయో. చూడండి, ఎంత రెడ్గా దోశ మనకు వచ్చిందో. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇడ్లీ అనేది ఎంత స్పాంజీ లాగుందో. సారీ అండి, నోరు కానీ ఇది కావడం లేదు. స్పాంజీ లాంటి మెత్తటి ఇడ్లీ అనేది నేను చెప్పిన కొలతలతో వేసుకోండి. మీకు ఇటువంటి స్పాంజీ లాంటి ఇడ్లీ అనేది రెడీ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు కుర్మా వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటే ఇడ్లీ చికెన్ కుర్మా రెడీ అండి. పక్కా కొలతలతో ఇలాగే ట్రై చేయండి, మీకు ఎంతో టేస్టీగా ఉంటే ఇడ్లీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీలైతే ఒక సబ్స్క్రైబ్, కుదిరితే మంచి కామెంట్. థ్యాంక్ యూ అండి.